హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఫస్ట్ 2 మ్యాచ్లు తమ హోమ్ గ్రౌండ్లో ఆడడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మంచి బ్యాటింగ్ వికెట్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి బ్యాటింగ్లో చాలా ఫెంటాస్టిక్గా ఉన్నారు ప్లేయర్స్ అందరూ. కాబట్టి ఇది ఒక హోమ్ గ్రౌండ్లో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అదేవిధంగా అందరు ప్లేయర్స్ అప్డేట్ చూసే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి ఈసారి యంగ్ బ్యాట్స్మెన్లో ఎవరి ఆట చూడాలనుకుంటున్నారు అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇషాన్ కిషన్ ఒకప్పుడు ఇండియాకు కూడా స్టార్ బ్యాట్స్మెన్. అతను వికెట్ కీపర్ అండ్ మ్యాచ్ విన్నర్. చాలా హిట్టింగ్ చేస్తాడు, చాలా ఫాస్ట్గా ఆడతాడు. కానీ ఇప్పుడు అతని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడుకోవడం లేదని మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ గురించి ఎవరు మాట్లాడుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని అతడైతే ఈ ఐపీఎల్ సందర్భంగా అన్నాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ సడన్గా ఇంటర్నేషనల్ నుంచి అండ్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి దూరం అయ్యాడు. అండ్ ఎస్ఆర్హెచ్లో చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో ఇండియన్ ప్లేయర్స్ అంత స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తర్వాత ఎవరూ లేరు. ఈసారి ఇషాన్ కిషన్ తన మార్కు చూపించి ఒక విధ్వంసం సృష్టించినట్లయితే అతడు ఖచ్చితంగా ఇండియా టీం కూడా వెళ్తాడు అని ఆకాష్ చోప్రా అయితే చెప్పాడు. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ ఈసారి డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా వేగంగా అండ్ మంచి ఇన్నింగ్స్లో అయితే చాలా ఆడాడు. సో ఈసారి ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ కసి మీద ఉంటాడు. తనేంటో ప్రూవ్ చేయాలి మళ్ళీ క్రికెట్ ప్రపంచానికని ఆకాష్ చోప్రా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా యంగ్ బ్యాట్స్మెన్స్ అయిన అభినవ్ మనోహర్, అథర్వ టైడే అండ్ అనికేత్ వర్మ, సచిన్ బేబీ వీళ్ళ నలుగురిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఫైనల్ టీంలో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. స్టార్టింగ్లో అభినవ్ మనోహర్కి అయితే పక్కా ఛాన్స్ వస్తుంది. అతడు కూడా ఈసారి షైన్ కావడానికి మంచి అవకాశం. మంచి బ్యాట్స్మెన్. ప్రాక్టీస్లో కూడా ఇతడు బిగ్ హిట్స్ అయితే చాలా అవలీలా కొడుతున్నాడు. అండ్ ఆ తర్వాత అనికేత్ వర్మ రైట్ హ్యాండర్ అండ్ అథర్వ టైడే లెఫ్ట్ హ్యాండర్, సచిన్ బేబీ కూడా లెఫ్ట్ హ్యాండర్. సో రైట్ హ్యాండర్స్కే ఛాన్స్ ఇవ్వాలంటే అనికేత్ వర్మ కూడా రావచ్చు. సో ఈ నలుగురు ప్లేయర్స్ అయితే ఈసారి వీళ్ళు కూడా చాలా కసి మీద ఉంటారు తమ ఏంటో నిరూపించుకోవడానికి. ఈసారి ఎస్ఆర్హెచ్లో ఇండియన్ బ్యాట్స్మెన్లో అభిషేక్ శర్మ అండ్ ఇప్పుడు ఇషాన్ కిషన్ తర్వాత అంత ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ లేరు. కాబట్టి యంగ్ ప్లేయర్స్కి అయితే చాలా మంచి ఛాన్స్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా అతి త్వరలో ప్రాక్టీస్ క్యాంప్లో అయితే జాయిన్ కాబోతున్నాడు. అతడు ఒక పోస్ట్ పెట్టాడు అండ్ అతడి నుంచి ఫుల్ ఫిట్ అని చెప్పి అప్డేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను. సో అతడు ఎనీ మూమెంట్ క్యాంప్లో అయితే చేరొచ్చు. అండ్ మిగతా ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ కూడా కాస్త టోర్నమెంట్ సమీపించే టైంలో వస్తారు.